నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో బోట్ల వివాదం మరింత ముదిరింది. ఫిషింగ్ హార్బర్ లో నిలిపిన బోట్లు తీసుకువెళ్లడంపై స్థానిక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి వచ్చి ఆ బోట్లను తమిళనాడుకు చెందిన యజమానులు తీసుకువెళ్లడంపై అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో ఎంపీ బేదమస్తానరావు పాత్ర ఉందని ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం ఏపీలో జలాల్లోకి వచ్చిన బోట్లను జువ్వలదిన్నెలో పట్టుకున్నారు. వాటిని స్థానిక మత్స్యకారులు అక్కడే నిలిపి ఉంచారు. అప్పటి నుంచి కూడా ఈ బోట్లను తిరిగి తీసుకువెళ్లిపోయారు. అది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, జువ్వలదిన్నెలో బోట్లను లంగర్ వేసిన వాటిని కూడా తీసుకువెళ్లిపారంటూ కూడా అక్కడ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ఇంకా రోజు రోజుకు ఈ వివాదం ముదురుతూనే ఉంది. ఇది మరి దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఏంటి? నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె హార్బర్ ఫిషింగ్ కు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల నుంచి పక్కన ఏదైతే తమిళనాడు ఉందో తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ట్రాలర్లు ఏపీకి సంబంధించిన సముద్రం వద్ద వేటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి గమనించిన కొంతమంది ఏపీకి చెందిన మత్స్యకారులు ఆ బోట్లను పట్టుకొని బంధించిన పరిస్థితి. అయితే పదే పదేగా వాళ్ళకి చెప్తున్నప్పటికీ వినిపించుకోకుండా పలుమార్లు వేటకు రావడం ఏపీలో ఉన్న సంపదని దోచుకుపోతున్నారనే ఉద్దేశంతో ఆ 4 బోట్లు 8 నెలల క్రితం అయితే పట్టుకుని ఫిషింగ్ హార్బర్ ఏదైతే జువ్వలదిన్నె ఉందో జువ్వలదిన్నెలో భద్రపరిచిన పరిస్థితి అయితే ఉంది. భద్రపరిచిన అనంతరం ఇద్దరు పెద్ద కాపుకు సంబంధించిన కొడుకులను కూడా అక్కడ కాపలా ఉంచారు. కాపలా ఉంచిన అనంతరం గత వారం రోజుల క్రితం తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు ఎవరికి తెలియకుండా ఆ బోట్లను అపహరించుకొని మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. వెళ్ళడంతో పాటు కూడా అక్కడ ఎవరినైతే కాపలా పెట్టారో ఆ కాపలాకు సంబంధించిన పెద్ద కాపులను బంధించి కొట్టిన పరిస్థితి అయితే ఉంది. కొట్టడంతో పాటు కూడా స్థానిక రాజ్యసభ సభ్యుడు బేదమస్తానరావు ఫోన్ చేసి చెప్పడం వల్ల మేము వదిలినామంటూ కూడా వాళ్ళు చెప్పినట్టు కూడా అక్కడ మత్స్యకారులకు సంబంధించిన కొంతమంది కాపులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం కొంతమంది పోలీసులు అక్కడికి వెళ్లడంతో పాటు మత్స్యశాఖకు సంబంధించిన అందరూ కూడా బేదమస్తానరావు చెప్తేనే అవి వదిలేశారంటూ కూడా అక్కడ విమర్శలు గుప్పించిన పరిస్థితి కావాలని జువ్వలదిన్నెలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.